సూర్యాపేట జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. మక్తల్ సంబంధించినటువంటి బీజేపీ ఒక వార్డు కౌన్సిలర్ గా కంటెస్ట్ చేస్తున్న మహాదేవప్ప మరణంతో ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. సో బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మృతిలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఓటమి భయంతోనే మహాదేవప్ప చనిపోయాడని ఆ ఫ్యామిలీ అంటే తన భార్య కంప్లైంట్ ఇచ్చారు. సత్యమ్మ, ఎరుకలి సత్యమ్మ కంప్లైంట్ ఇచ్చారు. సో క్షణికావేశంలో చనిపోయాడని పోలీసులకి భార్య సత్యమ్మ ఫిర్యాదు చేశారు. తనకు ఎవరు ఓటు వేయరని మహాదేవప్ప భయపడ్డాడని, అందుకే తను క్షణికావేశంలో ఈ బలమరణానికి పాల్పడ్డాడు అన్నట్టుగా భార్య సత్యమ్మ చెప్తోంది. ఇక తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాలు లేవంటూ సత్యమ్మ చెప్తోంది. బిఎన్ఎస్ సెక్షన్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు మహాదేవప్ప మరణం పైన అధికార ప్రతిపక్షాల మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతల వేధింపులతోనే మహాదేవప్ప చనిపోయాడని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే డీజీపీ కార్యాలయం ముట్టడించడం, పెద్ద ఎత్తున డీకేఆర్ అండ్ రామచంద్రరావుతో సహా అటు మహాదేవప్ప కుటుంబాన్ని కిషన్ రెడ్డి సైతం పరామర్శించడం అక్కడ వెళ్ళడం చూసాం.